హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎల్ఎస్ఆర్ సార్ని. ఈరోజు నేను ఈ వీడియోలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ డ్యూ టు circular coil due to circular coil on its axis సో ఈరోజు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ డ్యూ టు సర్క్యులర్ కాయిల్ ఆన్ ఇట్స్ యాక్సిస్. సో ఫస్ట్ మనము ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒక సర్క్యులర్ కాయిల్ని ఇమాజిన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు డయాగ్రామ్లో కనిపిస్తుంది, ఇది ఒక సర్క్యులర్ కాయిల్గా తీసుకుందాం మనం. ఇది ఒక సర్క్యులర్ కాయిల్. ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోస్లో సర్క్యులర్ కాయిల్ యొక్క సెంటర్ దగ్గర యాక్ట్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి వాల్యూ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అనేది ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ సర్క్యులర్ కాయిల్ని బేస్ చేసుకొని దీని యొక్క యాక్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్క్యులర్ కాయిల్గా మనం ఇమాజిన్ చేసినట్లయితే దీని యొక్క సెంటర్ దగ్గర నుంచి అంటే సెంటర్ ఆఫ్ ది సర్క్యులర్ కాయిల్ దగ్గర నుంచి ఒక లైన్ కనుక డ్రాన్ చేసినట్లయితే అలాంగ్ ది యాక్సెస్, ఈ లైన్ పైన మనము ఒక పిఎన్ఏ పాయింట్ ఇమాజిన్ చేద్దాం. ఆ పిఎన్ఏ పాయింట్ వద్ద మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటి అనేది మనం ఈరోజు కనుక్కోబోతున్నాం. సో పిఎన్ఏ పాయింట్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఈరోజు మన కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి మనం ఈరోజు ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ సర్క్యులర్ కాయిల్ యొక్క సెంటర్ దగ్గర నుంచి ఒక సర్టన్ డిస్టెన్స్లో యాక్సిస్ మీద ఒక పాయింట్ ఇమాజిన్ చేసి ఆ పిఎన్ఏ పాయింట్ వద్ద మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మన ఏమి ఈరోజు జాగ్రత్తగా చూద్దాం. సో దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ ఒక సర్క్యులర్ కాయిల్ ఇమాజిన్ చేశాను. ఈ సర్క్యులర్ కాయిల్లో పాస్ అయ్యే కరెంట్ని ఐగా తీసుకుందాం. దిస్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఆర్ పాసింగ్ ఇన్ సర్క్యులర్ కాయిల్, రైట్. సో ఐ అనే కరెంట్ పాస్ అవుతున్నట్టుగా తీసుకుంటున్నాను. ఇక్కడ సెంటర్ ఆఫ్ ది సర్క్యులర్ కాయిల్ని ఓగా తీసుకుందాము. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ కాయిల్ని క్యాపిటల్ ఆర్గా తీసుకుందాం, రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ కాయిల్. నెక్స్ట్ పిఎన్ఏ పాయింట్ వద్ద మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఈ ఓ అంటే సెంటర్ ఆఫ్ ది సర్క్యులర్ కాయిల్ దగ్గర నుంచి పిఎన్ఏ పాయింట్ యొక్క డిస్టెన్స్ని ఎక్స్గా తీసుకుందాం, స్మాల్ ఎక్స్. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో మనకు కావాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో వీటితో పాటుగా మరి పిఎన్ఏ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒకేసారి మనం ఈ సర్క్యులర్ కాయిల్ నుంచి డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేం. కాబట్టి ఈ సర్క్యులర్ కాయిల్ మీద ఏదో ఒక పర్టికులర్ పాయింట్ వద్ద ఒక స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ని మనం కట్ చేద్దాం. ఇది డిఎల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్గా మనం తీసుకుందాం. దిస్ ఈజ్ అ డిఎల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్. సో దిస్ ఈజ్ డిఎల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్. అండ్ ఈ డిఎల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనం తీసుకున్నటువంటి సర్క్యులర్ కాయిల్ని 3 డైమెన్షన్లో ఇమాజిన్ చేసుకోండి. మీరు ఈ విధంగా ఉంది సర్క్యులర్ కాయిల్ యొక్క పొజిషన్ అనేది. సర్క్యులర్ కాయిల్ యొక్క పొజిషన్ ఈ విధంగా ఉంది కాబట్టి ఇందులో పాస్ అయ్యే కరెంట్ అనేది ఇందులో పాస్ అయ్యే కరెంట్ క్లాక్వైజ్ డైరెక్షన్లో ఉందా, యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో ఉందా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుందాం. సో దాన్ని బేస్ చేసుకొని ఫైనల్గా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ యొక్క డైరెక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఇక్కడ డిఎల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ ఏదైతే మనం తీసుకున్నామో ఆ లెంత్ వెక్టార్ యొక్క డైరెక్షను, నెక్స్ట్ డిఎల్ ఎలిమెంట్ నుంచి మనం మరి పిఎన్ఏ పాయింట్ యొక్క డిస్టెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అకార్డింగ్ టు బయౌట్ షౌట్స్గా మనం ఒక పిఎన్ఏ పాయింట్ వద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి యాంగిల్ కావాలి, నెక్స్ట్ డిఎల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ కావాలి, ఎలిమెంట్ నుంచి పిఎన్ఏ పాయింట్కి మధ్య ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేవి నీడ్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ డిఎల్ ఎలిమెంట్ నుంచి డాటెడ్ లైన్స్తో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది డ్రా చేస్తున్నాను. జాగ్రత్తగా చూడాలి మీరు. సో దిస్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ డిఎల్ ఎలిమెంట్.
డిఎల్ ఎలిమెంట్ నుంచి మనం డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మరి డిఎల్ ఎలిమెంట్ అదేవిధంగా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ రెండు కూడా ఏ విధంగా ఉంటాయంటే ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి దిస్ ఈజ్ డిఎల్ this is distance from DL to P point. So the angle between DL and R is 90 degree here because DL is perpendicular to R. డిఎల్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ డిస్టెన్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం డ్రా చేసినటువంటి డిఎల్ ఎలిమెంట్ ఆఫ్ వెక్టర్ ఏదైతే ఉందో అది డిఎల్ ఎలిమెంట్ నుంచి పీ పాయింట్కి ఏదైతే మనం డిస్టెన్స్ డ్రా చేసామో ఈ డిస్టెన్స్కి డిఎల్ ఎలిమెంట్ అనేది కంపల్సరీగా పర్పెండిక్యులర్గా ఉంది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం. సో ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ ఏ విధంగా తీసుకుంటామంటే 90 డిగ్రీగా తీసుకుంటాం. కాబట్టి మనం డివి ఈజ్ ఈక్వల్ టు μ0 డివైడ్ బై 4π ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ ఫార్ములాలో థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీకి నేను సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఫైనల్గా మనకి స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం పి అనే పాయింట్ దగ్గర నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ మనము ఈ పి అనే పాయింట్ వద్ద ఈ డిఎల్ ఎలిమెంట్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం ఫస్ట్ మనం ఇక్కడ బయోట్ సవర్ట్స్ లాని ఇమాజిన్ చేద్దాం. బయోట్ సవర్ట్స్ లా అందరికీ తెలిసిన విషయం ఏంటి బయోట్ సవర్ట్స్ లా అకార్డింగ్ టు బయోట్ సవర్ట్స్ లా డిబి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి μ0 డివైడెడ్ బై 4π ఐ డిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఇక్కడ థీటా వాల్యూ అనేది ఇప్పుడే చెప్పాము మీకు. డిఎల్ అదేవిధంగా ఆర్ ఈ రెండు కూడా పర్పెండిక్యులర్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి థీటా బికమ్ 90 డిగ్రీ అవుతుంది. దేర్ ఫర్ ఫైనల్లీ వి గెట్ ఐడిఎల్ బై ఆర్ స్క్వేర్. కాబట్టి ఆ పి అనే పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూ అనేది మనకి μ0 బై 4π ఐడిఎల్ బై ఆర్ స్క్వేర్గా ఫైండ్ అవుట్ చేసాం. అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అయితే ఫైండ్ అవుట్ చేసాం కానీ డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉందో ఫైండ్ అవుట్ చేయాలి పి అనే పాయింట్ వద్ద. మరి ఆ పి అనే పాయింట్ వద్ద ఈ డిఎల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్ మనకి. అయితే ఈ కరెంట్ అనేది సర్క్యులర్ కాయిల్లో మీరు గమనించినట్లయితే 3 డైమెన్షన్లో ఉన్నటువంటి ఈ సర్క్యులర్ కాయిల్లో గమనించినట్లయితే మీరు ఈ డిఎల్ ఎలిమెంట్ దగ్గర కరెంట్ అనేది అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఈ బాటమ్ ఆఫ్ ది పొజిషన్లోనేమో ఇన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఈ టాప్ పొజిషన్లో మనకి కరెంట్ అనేది అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఈ విధంగా. సో అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉన్న సిచ్యువేషన్లో మీకు ఆల్రెడీ పొజిషన్ అనేది చెప్పడం జరిగింది. డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పొజిషన్ అనేది ఏ విధంగా ఉంటుంది డిస్టెన్స్ని బేస్ చేసుకొని. సో ఈ డిస్టెన్స్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. ఇది పర్పెండిక్యులర్ పొజిషన్. దిస్ ఈస్ డిబి పొజిషన్. సో డిబి యొక్క అంటే స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షను యొక్క డైరెక్షన్ అనేది ఇప్పుడు ఈ పిక్చర్లో మనకు చూపించిన విధంగా ఈ ఆర్ డిస్టెన్స్కి పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ డిఎల్ ఎలిమెంట్ ఆర్ డిస్టెన్స్కి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఆల్రెడీ మనము డిఎల్ పర్పెండిక్యులర్ టు ఆర్ అని చెప్పేసి ఇక్కడ పాయింట్ మనం గమనించాలి. సో కాబట్టి ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ అవుతుంది కాబట్టి ఈ డిబి వాల్యూ యొక్క మ్యాగ్నిట్యూడ్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. అది మనకి డిబి ఈజ్ ఈక్వల్ టు μ0 బై 4π ఐడియల్ బై ఆర్ స్క్వేర్గా నోట్ చేస్తున్నాం ఇంతకుముందు. నెక్స్ట్ అదేవిధంగా సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఆర్ డిస్టెన్స్ పీ పాయింట్ దగ్గర చేసేటువంటి యాంగిల్ని ఆల్ఫాగా తీసుకుందాం. దిస్ ఈజ్ ఆల్ఫా యాంగిల్. ఇక్కడ మనము ఒక వర్టికల్ కాంపోనెంట్ కనుక డ్రా చేసినట్లయితే vertical component, this is vertical component and this is a horizontal component. 2 component డ్రా చేద్దాం. వర్టికల్ కాంపోనెంట్ హారిజాంటల్ కాంపోనెంట్. సో ఇలా డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ మనము టాప్ పొజిషన్లో ఏ విధంగా అయితే డిఎల్ ఎలిమెంట్ని కట్ చేసి పి అనే పాయింట్ దగ్గర స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేసామో సేమ్ అదే విధంగా బాటమ్ పొజిషన్ ఆఫ్ ది సర్క్యులర్ కాయిల్లో కూడా మనం డిఎల్ ఎలిమెంట్ని కట్ చేసి సేమ్ అదే విధంగా మనము పి అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ డిఎల్ ఎలిమెంట్ యొక్క వెక్టర్ అనేది జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ డయాగ్రామ్లో చూపించిన విధంగా డ్రా చేయొచ్చు డిఎల్ ఎలిమెంట్ యొక్క వెక్టర్ అనేది. ఎందుకంటే ఇది మనకి 3 డైమెన్షన్లో ఉన్నటువంటి సర్క్యులర్ కాయిల్ కాబట్టి
నెక్స్ట్ దీనికి పర్పెండిక్యులర్ పొజిషన్లో మనము సేమ్ ఇంతకుముందు టాప్ పొజిషన్లో ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా డాటెడ్ లైన్స్తో డిస్టెన్స్ అనేది డ్రా చేసామో దీన్ని మనం ఆర్గా తీసుకుందాం. ఇక్కడ యాంగిల్ ఆల్ఫా అవుతుంది, సేమ్ పొజిషన్. నెక్స్ట్ అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అనేది ఇక్కడ ఇండికేట్ చేసాము, ఏ విధంగా అయితే టాప్ పొజిషన్లో ఇండికేట్ చేసినామో సేమ్ అదే విధంగా. సో దిస్ ఈస్ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిబి. ఇప్పుడు మనము ఈ ఆల్ఫా యాంగిల్ అనేది పి అనే పాయింట్ దగ్గర మేకింగ్ చేసినటువంటి యాంగిల్ కాబట్టి నెక్స్ట్ అదేవిధంగా స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వర్టికల్ కాంపోనెంట్ చేసే యాంగిల్ కూడా ఏమవుతుందంటే ఆల్ఫాగా తీసుకుంటుంది, సేమ్ ఆల్ఫా యాంగిల్ అవుతుంది, ఆల్ఫా యాంగిల్. నెక్స్ట్ ఈ డిబి అనేటువంటి ఈ ఎలిమెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఆల్ఫా యాంగిల్తో వర్టికల్ కాంపోనెంట్తో ఉంది కాబట్టి దిస్ డిబి కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. సో వన్ ఈస్ డిబి కాస్ ఆల్ఫా and one is a dB sin alpha. నెక్స్ట్ అదేవిధంగా బాటమ్ పొజిషన్లో ఉన్నటువంటి dB కూడా 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ అయిపోతుంది, dB cos alpha, నెక్స్ట్ dB sin alpha. సో ఒకసారి మీరు డయాగ్రామ్లో గమనించినట్లయితే dB sin alpha, రైట్. సో ఈ P అనే పాయింట్ వద్ద యాక్ట్ అయినటువంటి టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్స్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. dB cos alpha రెండు మనకి వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్ ఒకటి, వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ P అనే పాయింట్ దగ్గర యాక్ట్ అయినటువంటి నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క వాల్యూ అనేది మనకి P అనే పాయింట్ దగ్గర dB sin alpha రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి సో నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ at P పాయింట్ డ్యూ టు సర్క్యులర్ కాయిల్ is given by net magnetic field. సో B net is equal to, ఇప్పటిదాకా మనం ఫైండ్ అవుట్ చేసింది ఓన్లీ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెన్స్ టాప్ పొజిషన్లోను అదేవిధంగా బాటమ్ పొజిషన్లో. కాబట్టి ఈ dB sin alpha రెండు యాడ్ చేస్తే మనకి 2 dB sin alpha అవుతుంది, 2 dB sin alpha. ఇప్పుడు సో నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే రైట్ హ్యాండ్ సైడ్లో మనం ఇంటిగ్రేషన్ కనుక అప్లై చేసినట్లయితే 2 dB ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 dB sin alpha. ఇంటిగ్రేషన్ లిమిట్స్ జాగ్రత్తగా అప్లై చేయాలి. మనం ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఏ విధంగా అప్లై చేయాలి అంటే సో ఫస్ట్ మనం ఇక్కడ కట్ చేసినటువంటి డిఎల్ ఎలిమెంట్స్ అనేవి డయాగ్రామ్లో టాప్ పొజిషన్లో ఉంది, బాటమ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ సర్క్యులర్ కాయిల్ యొక్క లెంత్ అనేది మనం హాఫ్ ఆఫ్ సర్క్యులర్ కాయిల్ ఇమాజిన్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే 2 పొజిషన్లో మనం కట్ చేసాం కాబట్టి డిఎల్ ఎలిమెంట్ అనేది. కాబట్టి ఇంటిగ్రేషన్ లిమిట్స్ అనేవి 0 to πr అవుతుంది, 0 to πr. రేడియస్ అనేది మనం క్యాపిటల్ ఆర్ తీసుకున్నాం కాబట్టి 0 to πr. దిస్ ఈస్ ద లిమిట్స్ ఆఫ్ సర్క్యులర్ కాయిల్. నౌ ద B net is equal to 2 అనేది కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to πr. dB వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం మనం, ఎంత వచ్చింది μ0/4π I dl/r² into sin alpha. అయితే ఇక్కడ మనము ఇంటిగ్రేషన్ అనేది ఓన్లీ డిఎల్కి మాత్రమే అప్లై చేయాలి కాబట్టి, ఎందుకంటే సర్క్యులర్ కాయిల్ యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అయినట్లయితే ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క వాల్యూ చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం లిమిట్స్ అప్లై చేసేటువంటి కాంపోనెంట్ ఓన్లీ డిఎల్ మాత్రమే అవుతుంది. కాబట్టి మనం లిమిట్స్ అనేవి ఓన్లీ ఇంటిగ్రేషన్ అనేది ఓన్లీ డిఎల్కి మాత్రమే చేయాల్సి ఉంటుంది, రైట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 μ0/4π I sin alpha divided by r² integration of 0 to πr dl అవుతుంది. That is equal to 2 μ0/4π I. ఇక్కడ సైన్ ఆల్ఫా అంటే డైరెక్ట్ మనం డయాగ్రామ్లో ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై
హైపోటెనస్గా రాయొచ్చు. ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్ అంటే క్యాపిటల్ R డివైడెడ్ బై స్మాల్ r అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా పైథాగరస్ థీరం కనుక ఈ ట్రయాంగిల్లో అప్లై చేసినట్లయితే డయాగ్నల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే క్యాపిటల్ స్మాల్ r ప్లేస్లో మనం స్క్వేర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్గా కూడా రాయొచ్చు. కాబట్టి ఈ 2 పాయింట్స్ జాగ్రత్తగా మీరు గమనించాలి. సో 2 పాయింట్స్ ఏమేంటి అంటే జాగ్రత్తగా చెప్తున్నాయి ఇక్కడ మీకు. సైన్ ఆల్ఫా అంటేనేమో సైన్ ఆల్ఫా మీన్స్ క్యాపిటల్ R డివైడెడ్ బై sin alpha means capital R divided by small r whole divided by r square as it is గా రాస్తున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ అంటే ఎల్ అవుతుంది. ఒకేసారి లిమిట్స్ అప్లై చేసామనుకోండి, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే పై ఆర్ గా రాసేయచ్చు డైరెక్ట్గా. మనం నెక్స్ట్ స్టెప్ జాగ్రత్తగా చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ μ0 by 4 pi I into capital R divided by R cube into pi into capital R అవుతుంది. సో దీన్ని మనం జస్ట్ సింప్లిఫై చేద్దాం. ఏ విధంగా చేద్దామంటే సో బి నెట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు వచ్చిన ఈక్వేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. 2 μ0 by 4 pi I R డివైడెడ్ బై R క్యూబ్ ఉంది, స్మాల్ R క్యూబ్ ఉంది కదా. ఈ స్మాల్ R క్యూబ్ ప్లేస్లో ఏమని రాద్దాం ఇక్కడ అంటే ఇంతకుముందు చెప్పాను మీకు. స్మాల్ R ప్లేస్లో క్యాపిటల్ R స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక పైన మన క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ రాసేద్దాం డైరెక్ట్గా. స్క్వేర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఇంటూ పై ఆర్. ఈ పై క్యాన్సిల్ చేసేయండి ఒకేసారి డైరెక్ట్గా. సో బి నెట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ μ0 by 4 I R స్క్వేర్ డివైడెడ్ బై R స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. 2 1 జా 2 2 జా క్యాన్సిల్ చేసామనుకోండి. సో బి నెట్ ఈజ్ ఈక్వల్ టు μ0 I by 2 into R square divided by R square plus X square whole power 3/2 మిగిలిపోతుంది. This is the final answer for this question. Final expression for this concept. So B net is equal to μ0 I by 2 into R square divided by R square plus X square whole power 3/2. Very important expression. కాబట్టి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అనేది P అనే పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు డ్యూ టు సర్క్యులర్ కాయిల్ యాక్సిస్ మీద ప్రొడ్యూస్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏంటి ఫార్ములా? B net is equal to μ0 I by 2 into R square divided by R square plus X square whole power 3/2. very important expression ఇది. సో ఈ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకొని వాడు సింపుల్గా ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 సెంటీమీటర్ డిస్టెన్స్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోమంటాడు. కాబట్టి ఎక్స్ ప్లేస్లో అప్పుడు 2 సెంటీమీటర్ అనేది సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. రేడియస్ కామన్గా ఇస్తాడు, I అనేది కామన్గా ఉంటుంది. μ0 by 2 అంటే μ0 అంటే 4.10⁻⁻7 డివైడ్ బై 2 అవుతుంది. సో ఈ విధంగా మనం అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఆ నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎట్ దట్ పర్టికులర్ పాయింట్. కాబట్టి ఈ విధంగా ఈ కాన్సెప్ట్ అనేది మనం యూజ్ చేయొచ్చు. ఇది మన ఈరోజు ఎక్స్ప్రెషన్, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ డ్యూ టు సర్క్యులర్ కాయిల్ ఆన్ ఇట్స్ యాక్సిస్. ఈ కాన్సెప్ట్లో ఫైనల్గా మనం డెరైవ్ చేసినటువంటి ఎక్స్ప్రెషన్ ఇది. రైట్. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి మీకు కావాలి అంటే LSR ఫిజిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ఫామ్లో వస్తుంది. అప్పుడు చూడటానికి ఈజీగా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.